ఏపీ సైబర్ గార్డ్తో నేరాలకు చెక్. డిజిటల్ అరెస్ట్ అని ఫోన్ చేసేవాళ్ళు అరెస్ట్ కావాలి, అరెస్ట్ అవ్వాల్సిందే. సైబర్ నేరాల అడ్డుకట్టుకు పోలీస్ శాఖ సమీక్షలో కార్యాచరణపై సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. రాష్ట్రంలో సైబర్ నేరాల అడ్డుకట్టుకు జీరో ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. బాధితులు సైబర్ వార్ రూమ్కు ఫోన్ చేసిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా బ్యాంకులను అప్రమత్తం చేసి గోల్డెన్ అవర్ టైంను వినియోగించుకుని అకౌంట్ల నుంచి డబ్బులు బదిలీ కాకుండా చూడాలని సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టుకు బ్యాంకులు సహకరించాలన్నారు. సైబర్ నేరాలపై అన్ని వర్గాల ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలని, అవగాహన కార్యక్రమాలు పెంచాలని సూచించారు. పోలీస్ పెట్రోలింగ్ తరహాలోనే సైబర్ పెట్రోలింగ్ జరగాలని, ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా చూడాలని సీఎం సూచించారు. నేరం జరిగిన తర్వాత ఫిర్యాదు రావడం, పోలీసులు విచారణ జరపడం కంటే అసలు నేరమే జరిగే అవకాశం లేకుండా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని జరుగుతున్న నేరాల పట్ల వారికి అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సైబర్ నేరాల అడ్డుకట్టుకు తీసుకుంటున్న చర్యలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. 6 పిల్లర్ రెస్పాన్స్ టీమ్స్తో వివిధ రకాల సైబర్ నేరాలకు అడ్డుకట్టు వేసేందుకు తాము సిద్ధం చేస్తున్న ప్రణాళికలను ముఖ్యమంత్రికి డీజీపీ వివరించారు. ప్రజెంటేషన్పై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలను అరికట్టేందుకు 6 పిల్లర్ వ్యవస్థలతో ఏపీ సైబర్ గార్డ్ అనే సమగ్ర సైబర్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. 6 పిల్లర్ సైబర్ భద్రతా వ్యవస్థలో సైబర్ వార్ రూమ్, 1930 కాల్ సెంటర్ డాష్బోర్డ్, టెక్నాలజీ మరియు ఏఐ, కెపాసిటీ బిల్డింగ్, 3 టైర్ ఆర్కిటెక్చర్, ప్రజా చైతన్యం వంటి కార్యక్రమాలు చేపడతాం. 6 పిల్లర్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఒక సైబర్ వార్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం మంగళగిరిలోని ప్రబల టెక్ పార్క్లో ఇప్పటికే భవనాన్ని ఎంపిక చేశాం. ఈ సైబర్ వార్ రూమ్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్, సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనాలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్, సైబర్ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ రీసెర్చ్, లీగల్, పాలసీ అండ్ కంప్లైంట్స్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ వంటి మొత్తం 11 విభాగాలు పనిచేస్తాయి. రానున్న 30 రోజుల్లో ఆధునిక సదుపాయాలతో ఈ వార్ రూమ్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1930 హెల్ప్ లైన్ కాల్ సెంటర్ను మరింత బలోపేతం చేస్తాం. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ 1930 హెల్ప్ లైన్తో సమగ్ర డాష్బోర్డ్ తీసుకువస్తున్నాం. ఫిర్యాదు వచ్చిన 10 నిమిషాల్లో బ్యాంకును సంప్రదించి నిందితుని అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ నేరాలపై టెక్నాలజీ మరియు ఏఐ ఉపయోగించుకునేందుకు ఆర్బీఐ ప్రముఖ బ్యాంకులతో కలిసి మ్యూల్ హంటర్ ఏఐ అమలు దిశగా చర్యలు తీసుకొస్తున్నాం. కెపాసిటీ బిల్డింగ్లో భాగంగా ఏడాది కాలంలో 500 మంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్పై ట్రైనింగ్ ఇస్తాం. 3 టైర్ ఆర్కిటెక్చర్ ద్వారా 28 జిల్లాల్లో సైబర్ యూనిట్లతో పాటు 4 చోట్ల రీజనల్ హబ్లను ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏడాదిలో 3000 కార్యక్రమాలు వివిధ స్థాయిల్లో వివిధ రూపాల్లో చేపడతాం. ఏపీసీఐడి ఏపీటీఎస్ బృందం న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను సందర్శించి అక్కడి వ్యవస్థలను అధ్యయనం చేసింది. అక్కడ అవలంబిస్తున్న పాలసీల ఆధారంగా రాష్ట్ర సైబర్ ఫ్యూజన్ సెంటర్ రూపకల్పన చేపడుతున్నాం. టాప్ బ్యాంకుల నోడల్ అధికారుల నియామకం, 30 నిమిషాల ఎస్ఎల్ఏ కోసం బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంటాం. సిసిఎస్ పోలీస్ స్టేషన్లను ప్రత్యేక దర్యాప్తు యూనిట్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఈ విధంగా అన్ని చర్యలను తీసుకుని సైబర్ మోసాలకు, నేరాలకు అడ్డుకట్టి వేస్తామని ముఖ్యమంత్రి డీజీపీ వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని సైబర్ నేరాల రహిత రాష్ట్రంగా మార్చాలి. దీనికోసం అన్ని బ్యాంకర్లు, పోలీసు విభాగం, ఏపీటీఎస్, ఆర్థిక శాఖల సమన్వయంతో పనిచేయాలి. నేరస్తులు కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నందున దానికి అనుగుణంగా పోలీసుల కౌంటర్ ప్లాన్ ఉండాలి. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ విషయంలో విద్యావంతులు సైతం మోసపోతున్నారని, అసలు డిజిటల్ అరెస్టే లేదనే విషయాన్ని ప్రజల్లో నాటుకుపోయేలా చేయాలి. డిజిటల్ అరెస్ట్లని ఫోన్ చేసేవాళ్ళు అరెస్ట్ అయి తీరాలి. ఆ తరహాలో కఠిన చర్యలు ఉండాలి. ఏళ్ల తరబడి కష్టపడి ప్రజలు దాచుకున్న సొమ్ములను సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టుల పేరుతో దోచుకుంటున్నారు. దీనివల్ల అనేక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. ఏపీ సైబర్ నేరాల నియంత్రణకు తీసుకునే చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి. సైబర్ నేరగాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఏపీ ప్రజలను మోసం చేస్తే తప్పించుకోలేం అనే హెచ్చరిక క్రిమినల్స్కు చేరాలి. ఆ స్థాయిలో భయం కల్పించేలా పోలీస్ దర్యాప్తు యాక్షన్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు.